హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్ నుంచి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంక్లూజివ్ సబ్జెక్ట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది, సిలబస్ ఎక్కువగా ఉంటుంది, 3 యూనిట్సే కాబట్టి. సో క్లాసెస్ అనేటివి ఎక్కువగా తీసుకోవచ్చు. సో ఇవాల్టి వీడియోలోనైతే మనం ఇంక్లూజన్ యొక్క కంటిన్యూషన్ చేస్తున్నాం, విచ్ ఈస్ కాంపోనెంట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇంక్లూజన్. సో ఇది మనకి 2 క్లాసెస్ పట్టొచ్చు, పెద్ద టాపిక్ ఇది. సో కమింగ్ టు ద క్లాస్, in order to meet those challenges, inclusive programs may take considerable effort and resources. సో సక్సెస్ఫుల్ ఇంక్లూజన్కి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో చూస్తున్నాము. దాంట్లో భాగంగా మనకి ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఛాలెంజెస్ అన్నిటిని మీట్ అవ్వడానికి ఇంక్లూజివ్ ప్రోగ్రామ్స్లో కొన్ని ఎఫర్ట్స్ అండ్ రిసోర్సెస్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనేసి ఇచ్చారు. The following important factors can be taken into account for successful inclusion practices and programs. సో కింద ఇచ్చిన ఈ కాంపోనెంట్స్ అనేటివి, ఈ ఫ్యాక్టర్స్ అనేటివి మనం కన్సిడర్ చేయొచ్చు దేనికోసం, ఇంక్లూజన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి. సో దాంట్లో మొదటిది ఏంటి మనకి, ఎస్టాబ్లిష్ ఎ ఫిలాసఫీ దట్ సపోర్ట్స్ అప్రోప్రియేట్ ఇంక్లూజనరీ ప్రాక్టీసెస్. సో కరెక్ట్ అయిన ఇంక్లూజనరీ ప్రాక్టీసెస్ని సపోర్ట్ చేసే ఫిలాసఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ద ఫిలాసఫీ విల్ సర్వ్ యాజ్ బోత్ ద ఫౌండేషన్ ఫర్ అండ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు అచీవింగ్ ఇంక్లూజన్. సో ఫిలాసఫీ, తత్వం అనేది మనకి ఫౌండేషన్ లాగా, ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా పనిచేస్తుంది ఇంక్లూజన్ని అచీవ్ చేసుకోవడానికి. దేన్నన్నంతే దాని వెనకాల ఉన్న ఫిలాసఫీ అనేది ఇంపార్టెంట్. A philosophy supporting and affirming the learning of all students needs to be established from top to bottom level through discussion and agreement of major stakeholders. మరి ఈ ఫిలాసఫీని ఎలా మనం కన్ఫర్మ్ చేయొచ్చు, మేజర్ స్టేక్ హోల్డర్స్ తోటి డిస్కషన్ చేస్తూ, అగ్రిమెంట్ చేస్తూ ఇలా. ఓకే, the responsibility for educating special education need children and for deciding how and where these children will be educated exists ఎట్ ఆల్ లెవెల్స్. సో పిల్లలు ఎక్కడ ఎడ్యుకేట్ అవ్వాలి, ఓకే, స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్ చిల్డ్రన్ ఎక్కడ ఎడ్యుకేట్ అవ్వాలి, అండ్ అలాగే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటి, ఇలాంటివన్నిటిని కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం అన్ని లెవెల్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ క్లియర్లీ ఆర్టికులేటెడ్ ఫిలాసఫీ ప్రొవైడ్స్ డెసిషన్ మేకర్స్ విత్ అ ఫ్రేమ్వర్క్ విత్ ఇన్ విచ్ టు వే ఎడ్యుకేషనల్ చాయిసెస్ అండ్ ఆల్టర్నేటివ్స్. సో ఫిలాసఫీ దీనికి హెల్ప్ చేస్తుంది. ఓకే, పిల్లల యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళని ఎక్కడ చదివించాలి, ఎక్కడైతే వాళ్ళకి బెనిఫిట్స్ అవుతాయి, స్పెషల్ నీడ్ చిల్డ్రన్ యొక్క బెనిఫిట్స్. ఓకే, ఇట్ ఆల్సో గివ్స్ దెమ్ ద అథారిటీ టు కమిట్ రిసోర్సెస్ టు సపోర్ట్ ద డెసిషన్స్ దట్ ఆర్ మేడ్. సో డెసిషన్ మేకింగ్లో సపోర్ట్ చేస్తున్నది కదా మనకి ఫిలాసఫీ అనేది. సో దాంతో పాటుగా దానికి కమిట్ అయిన రిసోర్సెస్ని కూడా సపోర్ట్ చేయడంలో కూడా ఈ ఫిలాసఫీ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో మరి దీన్ని ఎలా మనం డిసైడ్ అవుతాము, మేజర్ స్టేక్ హోల్డర్స్ తోటి డిస్కషన్ అండ్ అగ్రిమెంట్ తోటి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ప్లాన్ ఎఫెక్టివ్లీ ఫర్ ఇంక్లూజన్. ప్లానింగ్ నీడ్స్ టు ఇంక్లూడ్ ఆల్ దోస్ హూ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ అండ్ ఎఫెక్టెడ్ బై వాట్ ఎవర్ ఇంక్లూజన్ ఈస్ ప్లాన్డ్. సో ప్లానింగ్ అనేది ఇంక్లూజన్లో ఇన్వాల్వ్ అయిన అందరితోటి ఇంక్లూడ్ అయి ఉంటుంది. If large-scale inclusion is anticipated, meaning if the government is interested to educate children with disabilities in general educational environments, then system-wise planning and capacity building must take place. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు లార్జ్ స్కేల్లో ఇంక్లూజన్ అనేది ప్లాన్ చేస్తారనుకోండి, అంటే చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్ ఉంటారు కదా, వాళ్ళని జనరల్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్స్లో కలిపి ఎడ్యుకేషన్ని అందించడం అనేసి ప్లాన్ చేశారు. సో దానికి సంబంధించిన ప్లానింగ్ అనేది ఉండాలి, అలాగే కెపాసిటీని బిల్డ్ చేసుకునే ఈ పద్ధతులు అనేటివి జరగాలి. ఇఫ్ ద ఇంక్లూజనరీ ఎఫర్ట్ ఈస్ లిమిటెడ్ టు వన్ స్కూల్, దెన్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ నీడ్స్ టు అకర్ ఎట్ దట్ సైడ్. సో ఒక స్కూల్కే ఈ ఎఫర్ట్ అనేది ఇచ్చారనుకోండి, అక్కడ మాత్రమే ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి. టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ ఇన్ ద స్కూల్ ఆర్ ఎసెన్షియల్ టు అడ్రస్సింగ్ ద మెనీ క్వశ్చన్స్ దట్ కమ్ విత్ ఇంక్లూజన్ జనరల్లీ అండ్ స్పెసిఫిక్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్. సో ఇంక్లూజన్ జరిగేటప్పుడు దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఏమైనా క్వశ్చన్స్ వస్తున్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా, ఇవన్నిటిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది టీమ్ వర్క్ను కొలాబరేషన్ తోటి. ఓకే, ఇట్ ఈస్ వైటల్ దట్ దేర్ మే బీ సమ్వన్ క్లియర్లీ ఇన్ చార్జ్ ఆఫ్ ఇంక్లూజన్ ఎఫర్ట్. సో మనకి ముఖ్యమైనది ఏంటి, ఒక ఇన్ఛార్జ్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే,
Among other things, the individual would have responsibility for calling meetings, coordinating and overseeing IEP development and implementation, ensuring that staff receive ongoing training, ensuring that needed resources are made available and monitoring the overall inclusion effort. మరి మనం ఒక ఇన్ఛార్జ్ని పెట్టుకున్నాం. ఆ ఇన్ఛార్జ్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. దాంతోపాటుగా మీటింగ్స్కి పిలవడం కానివ్వండి, కోఆర్డినేట్ చేయడం, ఐఈపీ అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, సో వీటికి సంబంధించిన డెవలప్మెంట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, స్టాఫ్కి సంబంధించి ట్రైనింగ్ అనేటివి ఇవ్వడము, కావాల్సిన రిసోర్సెస్ని ఇవ్వడము, మానిటర్ చేయడం, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, going slowly and thoughtfully and planning thoroughly maximize the probability of success for all those involved, teachers, parents and all students, particularly those with disabilities. సో స్లోగా వెళ్ళడము, కాన్సన్ట్రేషన్ తోటి వెళ్ళడము, థరవుగా ప్లాన్ చేయడము, ఇవన్నిటి ద్వారా ఏంటంటే ఇంక్లూజన్లో సక్సెస్ అనేది తీసుకురావచ్చు. సో టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేస్తారు ఇది. ఓకే, ప్లానింగ్లో. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇన్వాల్వ్ ద టాప్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఏ చేంజ్ ఏజెంట్. The presence of a proactive, visible and committed administrator is crucial to successful inclusion. సో మనకి అడ్మినిస్ట్రేటర్ అంటే అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ప్రోయాక్టివ్ ఉండాలి, ఎక్కువగా యాక్టివ్ ఉండాలి, ఎక్కువగా కనిపించాలి ప్రోగ్రామ్స్లో, అలాగే కమిట్ అయి ఉండాలి. అప్పుడే సక్సెస్ఫుల్ ఇంక్లూజన్ అనేది అవుతుంది. తర్వాత if that person is not already involved in the inclusion movement, then his or her support must be enlisted. ఒకవేళ ఆ పర్సన్ ఇంక్లూజన్లో ఇన్వాల్వ్ కాకపోతే మనం ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. Through the administrator's leadership, a model of accepting and welcoming students with disabilities can be established, collaborative learning encouraged, planning time for inclusion sanctioned, resources made available, parents involved and progress made. సో అడ్మినిస్ట్రేటర్ యొక్క లీడర్షిప్లో మోడల్స్ని యాక్సెప్ట్ చేయడం కానివ్వండి, స్టూడెంట్స్ విత్ డిసేబిలిటీస్ని వెల్కమ్ చేయడము, అలాగే కొలాబరేటివ్గా లెర్నింగ్ని ఎంకరేజ్ చేయడము, ప్లానింగ్ టైం అనేది కరెక్ట్గా అవ్వడము, పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడము, ప్రోగ్రెస్ అనేటివి చేయడము, డెవలప్ చేయడము, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, సో అందుకే టాప్ అడ్మినిస్ట్రేటర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్వాల్వ్ పేరెంట్స్. ఇది ఆబ్వియస్. Parents have in-depth knowledge of their child's personality, strengths and needs and can make substantial contributions to the inclusion effort. సో ఇంక్లూజన్ ప్రాసెస్లో పేరెంట్స్ని కంపల్సరీగా ఇన్వాల్వ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళ పిల్లల గురించి ఎవరికి తెలియదు కాబట్టి. ఓకే, పేరెంట్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ త్రూ అవుట్ ద ఎంటైర్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. ప్రతి దాంట్లో పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి, ప్లానింగ్లో, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో. ప్రొఫెషనల్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్ ప్లానింగ్ ఫర్ ఇంక్లూజన్ can promote involvement of parent team members by appreciating and valuing the type of knowledge that parents bring to the planning table, by communicating openly and honestly with parents, by respecting the family's cultural patterns and beliefs, and by listening carefully to the suggestions and concerns that parents have. So ఏమంటున్నారు ఇక్కడ మనకి, ఇంక్లూజన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంతకుముందే చూసాము టీచర్స్ని, స్టూడెంట్స్ని, పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలనేసి. సో అలా ఇన్వాల్వ్ చేసేటప్పుడు పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తాం కదా, అప్పుడు ఏం చేయాలి, వాళ్ళతో ఓపెన్గా కమ్యూనికేట్ చేయాలి. ఓకే, హానెస్ట్గా వాళ్ళు చెప్పిన థాట్స్ని వినాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ థాట్స్కి. అలాగే వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ అవి కూడా, బిలీఫ్స్ అవి కూడా చూసుకోవాలి మనం. అండ్ దాంతోపాటుగా వాళ్ళ సజెషన్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి, గెయిన్ అవుట్సైడ్ సపోర్ట్. గెయినింగ్ సపోర్ట్ టు ద అవుట్సైడ్ కమ్యూనిటీ ఇంక్లూడింగ్ బిజినెసెస్, సోషల్ సర్వీస్ ఏజెన్సీస్ and policy makers is crucial to the effort. Partnership will enhance the school's service network and make serving all students a community mission. సో ఇక్కడ ఏమంటున్నారు మనకి, ఇంక్లూజన్ కావాలి అని అంటే అవుట్ సైడ్ సపోర్ట్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. అది బిజినెస్ పరంగా కానివ్వండి, సోషల్ సర్వీస్ ఏజెన్సీస్ పరంగా కానివ్వండి, పాలసీస్ చేసే వాళ్ళ పరంగా కానివ్వండి. ఓకే, సో ఈ పార్ట్నర్షిప్స్ అనేటివి ఎన్హాన్స్ అవ్వాలి. ఎందుకు, స్కూల్ సర్వీస్ నెట్వర్క్ మరియు అందరు స్టూడెంట్స్కి కమ్యూనిటీ మిషన్ అనేది పాస్ అవ్వడానికి. కీప్ ఇన్ మైండ్ హవెవర్ దట్ ఇఫ్ అవుట్ సైడ్ సపోర్ట్ సిస్టమ్స్ ఆర్ షేకీ, స్టార్ట్ స్మాల్. సో ఒకవేళ బయట సపోర్ట్ సిస్టమ్స్ వల్ల ఈ ఇంక్లూజన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తే చిన్నగా ఇన్వాల్వ్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. సమ్ సజెషన్స్ ఫర్ పార్ట్నర్షిప్స్ ఆర్, కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ సపోర్ట్ గెయిన్ చేయడానికి.
వర్క్ విత్ లోకల్ బిజినెసెస్ టు ఇన్వాల్వ్ కమ్యూనిటీ మెంబర్స్ ఇన్ ద స్కూల్. స్కూల్లో కమ్యూనిటీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయడానికి లోకల్ బిజినెసెస్ తోటి వర్క్ చేయొచ్చు. అలాగే వర్క్ విత్ లోకల్ సోషల్ అండ్ హెల్త్ ఏజెన్సీస్ టు ప్రొవైడ్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేట్ స్టూడెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అబౌట్ ఇష్యూస్. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పడానికి మనం లోకల్ సోషల్ అండ్ హెల్త్ ఏజెన్సీస్ తోటి వర్క్ చేయొచ్చు. వాళ్ళ యొక్క సర్వీసెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. దాని ద్వారా పిల్లలకి మరియు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. కీప్ an open door policy in the school that invites community members and policy makers to become involved in the school and its mission. సో స్కూల్ని ఒక ఓపెన్ బుక్ లాగా, ఓపెన్ డోర్ లాగా పెట్టాలి. సో దట్ పాలసీ మేకర్స్ కానివ్వండి, కమ్యూనిటీ మెంబర్స్ కానివ్వండి, స్కూల్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డెవలప్ ద డిసేబిలిటీ అవేర్నెస్ అమాంగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్. సో స్టాఫ్ మరియు స్టూడెంట్స్ మధ్యలో డిసేబిలిటీ గురించి అవేర్నెస్ అనేది డెవలప్ చేయడం. Teachers, classroom aides, typical students in the classroom and their parents need to have an understanding of disabilities and the special needs that having a disability can create. So, disabilities గురించి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఓకే, సో టీచర్స్కి, క్లాస్ రూమ్ ఎయిడ్స్ యూజ్ చేయడం, లేదా టిపికల్ స్టూడెంట్స్కి, లేదా వాళ్ళ పేరెంట్స్కి, వీళ్ళందరికీ కూడా డిసేబిలిటీస్ గురించి, స్పెషల్ నీడ్స్ స్టూడెంట్స్కి ఏం అవసరం ఉంటుంది ఆ డిసేబిలిటీ వల్ల, వీటి గురించి తెలిసి ఉండాలి. టీచర్స్ అండ్ ఎయిడ్స్ need in-depth knowledge to understand and meet students needs. to teachers ki in-depth knowledge undali inka enduku anante students needs ni fulfill cheyadaniki. okay, this will also help teachers establish an atmosphere of acceptance and to plan activities that foster inclusion. so ivanni kuda ee awareness anedi inclusion ki help avutundi. okay, so next chusukunnataithe general students also need information. A discussion of disability, what it means to have a disability, what it does not mean, can help students understand and interact with their peers with disabilities. So general పిల్లలకి డిసేబిలిటీస్ ఉన్న పిల్లల యొక్క బాధ ఏంటి, ఓకే, ఎలా ఉంటుంది డిసేబిలిటీ ఉంటే, ఓకే, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాల్సి ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఇంటరాక్షన్ అనేది ఈజీ అవుతుంది. డిసేబిలిటీ అవేర్నెస్ ఆఫ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ యాక్టివిటీ. ఈ డిసేబిలిటీ అవేర్నెస్ అనేది ఆన్గోయింగ్ యాక్టివిటీయే. ఎందుకు అనంటే కొత్త వాళ్ళు వస్తారు వెళ్తారు, స్టూడెంట్స్లో కానివ్వండి, స్టాఫ్లో కానివ్వండి. జనరల్ ఎడ్యుకేటర్స్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ ద ట్రైనింగ్ దే నీడ్. సో జనరల్ టీచర్స్ ఎవరైతే ఉంటారో, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కాకుండా, వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ద ట్రైనింగ్ క్యాన్ బి సెమినార్స్, వర్క్షాప్స్, ఇన్ సర్వీస్ ఎక్సెట్రా. సో ట్రైనింగ్ మీరు సెమినార్స్ ద్వారా కానీ, వర్క్షాప్స్ ద్వారా కానీ, ఇన్ సర్వీస్ ద్వారా కానీ ఇవ్వచ్చు. ద IDEA states that when children with disabilities are educated in regular classes, accommodations and supports must be provided as appropriate to each child's special needs. అలాగే IDEA ద్వారా ఏం చెప్తున్నారు వాళ్ళు, డిసేబిలిటీ చిల్డ్రన్ రెగ్యులర్ క్లాసెస్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళ స్పెషల్ నీడ్స్ కూడా కేర్ తీసుకోవాలి. The supports to be provided should be listed explicitly in the students IEP. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఎలాంటి సపోర్ట్స్ అనేటివి ఉండాలి అనేది లిస్ట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ IEPలో. ఓకే, సో ఇవాళ లాస్ట్ టాపిక్ ఏంటి, ఇనిషియేటింగ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ అవుట్ ఆఫ్ స్కూల్ ఇంక్లూజివ్ ప్రోగ్రామ్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఆర్ ఎసెన్షియల్. సో జనరల్ చిల్డ్రన్ కానివ్వండి, డిసేబిలిటీ చిల్డ్రన్ కానివ్వండి, అందరికి కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటివి ఇంపార్టెంట్. This may include organizing field trips and visits and formation of club, like for example music, art, debate, drama and other recreational programs. సో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటివి వేటిని ఇంక్లూడ్ చేయొచ్చు, ఫీల్డ్ ట్రిప్స్ కానివ్వండి, లేదా క్లబ్స్ కానివ్వండి, మ్యూజిక్కి సంబంధించినవి, ఆర్ట్కి సంబంధించినవి, ఇలాంటివి. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పారామీటర్ నాట్ ఓన్లీ ఫర్ ప్రమోటింగ్ ఇంక్లూజన్ అవుట్సైడ్ ద క్లాస్ రూమ్ among students but also for unfolding of the diverse potentials and talents of both children with and without disabilities. So children with disabilities కానివ్వండి, without disabilities కానివ్వండి, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటివి ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తాయి, డెవలప్ చేస్తాయి. దాంతో పాటుగా పిల్లల యొక్క ఇన్నర్ టాలెంట్ని కూడా బయటకు తీసుకొస్తాయి. ఓకే, సచ్ ఎ హ్యాబిట్ నీడ్స్ టు బి నర్చర్డ్ రైట్ ఎట్ ప్రైమరీ స్కూల్ లెవెల్ సో దట్ children will be used to spend time wisely outside school. సో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా టాలెంట్ బయటపడినప్పుడు వాటిని నర్చర్ చేయాల్సి ఉంటుంది ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి. ఓకే, సో వాళ్ళు ఎలా వాళ్ళ కెరియర్ని మలుచుకోవచ్చు, ఎలా అవుట్ సైడ్ ద స్కూల్ టైంని వైస్గా స్పెండ్ చేయొచ్చు, ఇలాంటివి నేర్చుకుంటారు. ఓకే,
సో ఇవి కొన్ని కాంపోనెంట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇంక్లూజన్. నెక్స్ట్ క్లాస్లో వీటిని కంటిన్యూ చేద్దాము. ఇంకొన్ని ఉన్నాయి మనకి కాంపోనెంట్స్ అనేటివి. సో లెంతీ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఓపిక్గా వినండి, ఎక్కువ క్లాసెస్ అనేటివి తీసుకుంటాయి. అండ్ యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ అర్థమైనట్టు అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో మేము మ్యాక్సిమం వీడియోస్ అనేటివి తీసుకొస్తున్నాము. ఇప్పటికే చాలా సబ్జెక్ట్ యొక్క వీడియోస్ అనేటివి తీసుకొచ్చాము. అన్ని సబ్జెక్ట్ వీడియోస్ అనేటివి తీసుకురావాలంటే కొంచెం టైం అనేది పడుతుందండి, ఎందుకంటే మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే వీడియోస్ అనేటివి పెడుతున్నాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో వీక్లీ అప్లోడ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి టైం అనేది పట్టొచ్చు. అయినా కొన్ని సబ్జెక్ట్స్ అనేటివి కంప్లీట్ అయ్యాయి, కొన్ని సబ్జెక్ట్స్ అనేటివి ఆన్ గోయింగ్ ఉన్నాయి. సో వాటిని చూడండి. మీరు సజెస్ట్ చేసిన ఈ మిగతా సబ్జెక్ట్స్ కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. సో కొంచెం ఓపిక్గా ఉండండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.